పొదిలి ఇన్సిడెంట్ జరిగిన రోజునే చెప్పా. ఇది పక్కాగా జగన్‌ని ఫ్యూచర్‌లో బయటికి పోనీయకుండా కుట్ర. జగన్ ఆడికి అక్కడ జనం వస్తారు కాబట్టి, జగన్‌ని బయట తిరగనివ్వకుండా చేయాలంటే డైరెక్ట్‌గా పర్మిషన్ ఇవ్వకపోతే గనక గొడవ అవుతది కాబట్టి, కావాలని ఒక 40, 50 మందిని పట్టుకుపోయి ఎదురు ఉద్యమం చేపిచ్చి, ఆ సందర్భంగా రాళ్ళేశారంటూ 24 మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి, ఆ ఎఫ్ఐఆర్‌లు కాపీలు పెట్టుకొని, జగన్‌ని అందుకని టూర్‌కి పర్మిషన్ ఇవ్వము అని చెప్తా, అయితే గీత నువ్వు ఒక్కడివే పోవాలి, నలుగురే పోవాలి, లేకపోతే 50 మందే పోవాలని చెప్తాం అన్నటువంటి తాజాగా పల్నాడులో చూస్తున్నాం 100 మందికి మించి పోవడానికి వీలు లేదన్నటువంటి కాన్సెప్ట్. వీళ్ళు ఇప్పుడు చివరికి జగన్ ఒక్కడే వెళ్ళడానికి ఓకే అన్నటువంటి దాకా వచ్చారు. లేదా ఒక్క వెహికల్ కూడా జగన్ వెనకాల ఉండదు అన్నట్టు. జనం ఎగబడి రాకుండా ఉంటారా అంటే అప్పుడు మళ్ళీ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇటు తెలుగుదేశం ఎగనిస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి జగన్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా విధ్వంసం, దానికి తోడుగా ఎవరైతే నాగమల్లేశ్వరరావు చనిపోయాడో, సూసైడ్ చేసుకున్నాడో అతను తెలుగుదేశం హయాంలో పోలీసుల వేధింపు వల్ల ఏం చనిపోలేదు. అతను జగన్ గెలుస్తాడని కోట్ల పందాలు కాశాడు. జగన్ ఓడిపోవడంతో 4వ తారీఖు ఓడిపోగానే ఆ వెంటనే చచ్చిపోయాడు. అతను సూసైడ్ చేసుకుని పురుగు మందు దాగి. అది జగన్ ఓడిపోవడంతో ఆర్థిక నష్టంతో తప్పించి మా వేధింపుల వల్ల కాదు అంటూ తెలుగుదేశం కౌంటర్ చేస్తోంది.